కీర్తన 16:11. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇక్కడ ఏమంటున్నాడంటే కీర్తనకారుడు, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు. చూడండి, ఇవంతటికి కారణం ఏమిటి? ఇలాంటి దరిద్రమైన జీవితం, తగలబెట్టే జీవితం, మనుషులు చూసి ఊశారు. అలాంటి జీవితాన్ని ఇంత మార్పు చేయడానికి ఏది ఒక జన్మలోనే, కొంత సమయంలోనే అంత మార్పు ఎలా జరిగింది? ఇది చచ్చేంత వరకు మారదు, అలానే చచ్చేంత వరకు అలానే చేస్తారు మీరు, అలానే వేదనలో, దుఃఖములో, అవమానంలో, హేరంలోనే చచ్చే రోజు వరకు అలానే చేస్తారు అన్న శాపగ్రస్తమైన జీవితాన్ని ఆశీర్వదించబడిన జీవితముగా ఎలా మార్చాడు దేవుడు? ఇక్కడ రాయబడింది. కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన చెప్పిన అనుభవం లేదా సత్యం, జీవమార్గమును నీవు నాకు తెలియచేది. కాబట్టి జీవమార్గము తెలియజేశాడు. రెండు ఉన్నాయి ఈ లోకంలో. మొట్టమొదటి మానవుణ్ణి భూమి మీద సృష్టించినప్పుడే అది దేవుడు నిర్ణయించి పెట్టాడు. ఆ మొదటి రోజు నుండి దేవుడు ఇది తయారు చేసి పెట్టాడు. ఒకటేమో జీవ మార్గము, రెండవది మరణ మార్గం. ఒక మాట చెప్తాను, ఇది మనిషి క్రియేట్ చేసింది కాదు. దీన్ని ఏమంటారు? యూనివర్సల్ లాస్ అంటారు. ఈ లా ఏమిటంటే ఇది మనిషి క్రియేట్ చేసింది కాదు, అలానే మనిషి దీన్ని డిస్ట్రాయ్ చేయలేడు, డిలీట్ చేయలేడు. నువ్వు అనుసరించకపోయినా అలా యూనివర్సల్లా ఫంక్షన్ అవుతూనే ఉంటుంది. నీకు తెలిసినా తెలవకపోయినా లా ఫంక్షన్ అవుతూనే ఉంటుంది. సరే, ఇప్పుడు బైబిల్ తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటంటే, లా మనం తెలుసుకుంటాం, అందుకోసమనే ధర్మశాస్త్రము. కాబట్టి లా తెలిస్తే దానికి అనుకూలంగా మనం మార్చుకుంటాం, లేదా దాన్ని అనుసరిస్తాం. తెలియదు కాబట్టి మనం నాశనం అయిపోతున్నాం. తెలుసుకుంటే మారిపోతుంది. కాబట్టి గాడ్స్ లా, యూనివర్సల్ లా అనేది మనిషి క్రియేట్ చేయలేదు, మనిషి డిస్ట్రాయ్ చేయలేడు. ఎప్పటికి కూడా భూమి తిరుగుతుంది. భూమి తిప్పడం అనేది దేవుడు తయారు చేశాడు. భూమి తిప్పడం మనిషి ఆపలేడు, అది తిరుగుతూనే ఉంటుంది. దట్ ఈస్ గాడ్స్ లా. దాన్ని బ్రేక్ చేయలేరు ఎవరు, దాన్ని ఎవరు బ్రేక్ చేయలేరు. కాబట్టి జీవ మార్గమును నీవు తెలుసుకోవడం వల్ల మొత్తం మారుతుంది. ఎవ్రీథింగ్ విల్ చేంజ్. నీవు మారుతావు, నీ ఫ్యామిలీ మారుతుంది, నీ ఫైనాన్స్ మారుతుంది, నీ బిడ్డలు మారుతారు, నీకున్న పరపతి మారుతుంది, నీ వ్యాపారంలో, ఉద్యోగంలో, ప్రతి దాంట్లో ఇది పనిచేస్తుంది. ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఇది మాయా మంత్రం కాదు, ఇది లా, నాట్ లక్. అదృష్టం కాదు, లా అనేది పర్ఫెక్ట్ అనమాట. అది కాబట్టి జీవ మార్గం నాకు తెలియజేసావు ప్రభా, ఆ జీవ మార్గం తెలియజేసావు కాబట్టి ఇప్పుడు నాకు అంత మార్పు వచ్చేసింది.